పోల్స్ అయితే విడుదలయ్యాయి. సో ఎగ్జిట్ పోల్స్ టీడీపీకి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో ఒకసారి ఎగ్జిట్ పోల్కి సంబంధించి మనతో మాట్లాడేందుకు వెంకటగిరి కూటమి అభ్యర్థి, టీడీపీకి సంబంధించి కూటమి అభ్యర్థి కురుగొండ రామకృష్ణ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, ఇప్పుడు కూటమికి అనుకూలంగా వస్తున్న రిజల్ట్స్ అన్నీ కూడా, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా కూటమికి మంచి ఊహించని విధంగా రాబోతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వెంకటగిరిలో తీసుకుంటే మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ నుంచి ప్రధానంగా ఎలాంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు? ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్ ఉన్నాం. అంటే వెంకటగిరి అంటే విద్యాపరంగా తీసుకుంటే ప్రధానంగా ఒక మంచి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అటువంటి కాలేజెస్ కానీ ఏం లేవు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా లేవని చెప్తూ ఉన్నారు. సో వీటి కోసం ఏమన్నా మీరు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా తీసుకుంటాం. అలాగే అధికారంలోకి రావడానికి కానీ, ప్రజల్ని తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పడానికి కానీ మీరు విషయం తీసుకుంటే ఎలా కన్విన్స్ చేశారు? వాళ్ళందరూ కూడా సహకరించారు బాగా. ఎందుకంటే అంతకుముందు మేము డెవలప్ చేస్తున్నాము. ఈ 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పరిపాలన కావాలని కోరుకున్నారు. కాబట్టి మహిళలందరూ కూడా మాకే ఓట్లేశారని చెప్పి. గతంలో డెవలప్మెంట్ అంటున్నారు. గతంలో డెవలప్మెంట్ అంటే ఎలాంటి డెవలప్మెంట్ చేశారు మీరు? ఎలాంటి అప్పుడు ఆ రోజు మీరు చూసారు, మున్సిపాలిటీ డబుల్ రోడ్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ అది ఎంత వేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే. మున్సిపాలిటీ రూపురేఖలు సిద్ధానికి కారణం తెలుగుదేశం పార్టీ. అంతకుముందు ఏమీ లేదు. అలాగే తీసుకుంటే చేనేతలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం వెంకటగిరి. మరి వీరి కోసం మీరు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రత్యేకంగా ఏమైనా చేయబోతున్నారా? ఖచ్చితంగా వాళ్ళకి కూడా చేనేతలకి మనం ఎక్స్పోర్ట్ కానీ అలాంటివి కూడా చేయాలని కాన్సెప్ట్ ఉన్నాం. ఖచ్చితంగా చేసి చూపిస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ప్రజలకు మీరేం చెప్పబోతున్నారు? ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ గ్రామాలు, ఎక్కడెక్కడ ఏ మండలంలో సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయబోతా ఉన్నాం. ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి ఖచ్చితంగా చేసి చూపిస్తాం. సో తప్పకుండా ప్రజారంజక పాలన అందిస్తారంటారు? మంచి పరిపాలన అందిస్తాం, చేస్తాం. కూటమి ఊహించిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. వచ్చేది కూటమి అని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఎగ్జిట్ పోల్స్ మీద మీకు ఎలాంటి నమ్మకం ఉందంటారు? ఎగ్జిట్ పోల్స్ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారా? మాకు నమ్మకం, మంచి నమ్మకం ఉంది. మంచి రిజల్ట్ వినబోతా ఉన్నాం. ఊహించిన విధంగా వినబోతా ఉన్నాం. సో ఎగ్జిట్ పోల్స్ కౌంటింగ్ లో కూడా రిపీట్ అవుతాయంటారు? బెస్ట్. రైట్ రామకృష్ణ గారు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.